శివాయ ఓం నమో నారాయణాయ నమః. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర. కార్తీక పురాణం ఈ రోజున మనం 15వ అధ్యాయం చెప్పుకుందాం. అందరూ జనక మహారాజు వశిష్ఠ మహాముని చూసి, జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినా కూడా పూర్తిగా కారేరదు. కానీ మరొక చిన్న కథ కలతో చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. ఈ మాసములో హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట లేక వినుట, సాయంకాలం దేవతా దర్శనం, వీటిని చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున పడి కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున అయినా కనీసం మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్య ఫలితం కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషమైనటువంటి ఫలితాన్ని మీరందరూ కూడా పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడవకుండా చేసిన ఎడల అటువారు దేవదంధువులు మురుగుచూండగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తారు. నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులైందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నెత్తుతో దీపం ఉంచితే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరో జన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తూ ఉంటారు. ఇతరులు ఉంచినటువంటి దీపాన్ని ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను, లేకపోతే కొండెక్కినటువంటి దీపాన్ని వెలిగించినను అట్టి వారికి సమస్త పాపములు కూడా హరిస్తాయి. అందుకు చిన్న కథ కలదు, చెప్తాను వినండి. సరస్వతి నదీ తీరంలో శిథిలమైనటువంటి దేవాలయం ఒకటి ఉన్నది. కర్మనిష్ఠుడైనటువంటి దయార్థ హృదయులకు ఒక యోగీశ్వరుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా కూడా అచడనే గడిపి పురాణ పఠనం చేయి తలంపు రాగా ఆ పాడుపడ్డటువంటి దేవాలయానికి శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తిడి చేసి 12 దీపములుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుతూ ఉన్నాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తున్నాడు. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి 4 మూలలో వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయినటువంటి ఒత్తిని తినవలన అది అనుకుని నోట కరుచుకుని పక్కనే ఉన్నటువంటి వెలుగుతున్న దీపం వద్ద ఆగింది. నోట కరుచున్న వత్తి చివరన అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలుతురునిచ్చింది. అది కార్తీక మాసం ఒకటి వల్ల దేవాలయంలో ఆరిపోయినటువంటి వత్తి ఆ ఎలుక వల్ల వెలుగుడి చేత దాని పాపాలన్నీ కూడా హరించిపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో అది నిలబడింది. అయితే ధ్యాన నిష్ఠలో ఉన్నటువంటి యోగీశ్వరుడు తన యొక్క కన్నులు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉన్నట్టు గమనించి, పోయి అసలు నీవెవడు, ఎందుకట్లా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా, అయ్యా, నేను మూషికమును. రాత్రి నేను ఆహారం వెతుకుతూ ఉండగా ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందువల్ల నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవాలని దాన్ని నోట కరుచుకుని పక్కనే ఉన్నటువంటి దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఈ యొక్క ఒత్తి వెలుగుడిచే నా పాపములన్నీ పోయినందు కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తింది. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో నాకు వివరించడానికి కోరాను. అంతటా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితే సర్వము కూడా తెలుసుకుని, పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినటువంటి వాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడై దైవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వల్ల నిషిద్ధాన్నం తింటూ మంచివారులను యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తితో వచ్చేటటువంటి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకుంటూ సమస్త తినుబండారంలో కూడా కడు చౌకగా తిరుక్కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించినటువంటి ధనాన్ని నీవు అనుభవించగా ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాలని కూడా అనుభవించున్నావు. నేను భగవంతుడి దగ్గర ఆరిపోయి దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడైనావు. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ సంప్రాప్తించింది. కావున నీవు నీ యొక్క గ్రామానికి వెళ్ళి నీ యొక్క పెరటి యందు పాతిపెట్టిన ధనాన్ని దవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందు అని నీతులు చెప్పి పంపించి వేశాట. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ.